ఇది రెగ్యులర్గా ప్రతి కుటుంబంలో కూడా ఫేస్ చేస్తున్న పెద్ద సమస్య. విషయం ఏంటంటే, సార్ మేము మా ఆడబిడ్డకి పెళ్లి చేశాము. పెళ్లి సమయంలో కట్నం, కానుకలు, సారే, చీర కింద చాలా మేము ఖర్చు పెట్టాము. ఆమె నిమిత్తం అంగరంగ వైభవంగా ఆమెని పుట్టింటి నుంచి మెట్టింటి పంపించాము సార్. బాగుంది. కొంతకాలం తర్వాత ఉమ్మడి ఆస్తుల్లో మళ్ళీ ఆమె నాకు కూడా వాటా ఉంది అని వస్తుంది. మాపై కోర్టు వారి నుంచి నోటీసులు పంపించింది. మేము విషయాన్ని ఫేస్ చేస్తున్నాము. ఆమెను మేము అల్లారు ముద్దుగా చూసుకున్నాము. ఆమెకు మేము ఎక్కడ తక్కువ కాకుండా అన్నీ ఎక్కువగానే చేశాము. మాకున్న దాంట్లో చాలా ఎక్కువగానే చేసి పంపించాము అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ ఈ విషయంలో మీరు చేసింది 100% కరెక్టే. ఆమె చేసేది కరెక్టా కాదా అని చెప్పే ముందు మీకు నేను విషయం చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకోండి. మీరు పెళ్లి సమయంలో ఆడపిల్లకి ఇచ్చే చీర, సారే, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఒక కానుకల కింద, బహుమతుల కింద లెక్క వస్తాయే కానీ ఆమెకి ఇవ్వవలసిన వాటా ఆమెకి ఇచ్చినట్టు ఎక్కడా లెక్కల్లోకి రాదు. అర్థమైందా? మీరు ఆమెకి ఎంత అంగరంగ వైభవంగా పెళ్లి చేసినా, మీ ఆస్తుల్ని అమ్మి పెళ్లి చేసినా, రేపొద్దున రిమైనింగ్ ఆస్తులో ఆమె కూడా మీతో పాటు సమానంగా హక్కుదారురాలై ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇదే విషయంలో సైమల్టేనియస్లీ అటు అమ్మాయికి కానీ ఇటు అబ్బాయికి కానీ ఏదైతే ఉమ్మడి ఆస్తుల్లో నాకు వాటా ఉందని చెప్పి ఈ పంచాయతీలు ఇంట్లో సెటిల్ అవ్వవు. అయితే రోడ్డు ఎక్కేస్తారు, లేదంటావా కోర్టుకి వెళ్తారు. ప్రాపర్టీస్ అనేవి మీకు వస్తాయా రావా అనేది సెకండరీ సబ్జెక్టు. అర్థమైందా? కోర్టులో కేసు నువ్వు గెలుస్తావా వాళ్ళు గెలుస్తారా అనేది నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని బట్టి ఉంటుంది. కోర్టుకి కావాల్సింది కేవలం ఆధారాలు మాత్రమే. ఆ ఆధారాలతో నీ దగ్గర స్పష్టంగా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకో, నువ్వు గెలుస్తావా లేదా అనేది అది ఫైనల్ జడ్జిమెంట్. ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ మీరు విషయం ఎక్కువ ఆలోచిస్తలేదు. ఒక బంధాన్ని మీరు కోల్పోతున్నారు. ఒకే తండ్రికి ఒకే తల్లికి పుట్టిన మీరు, ఒకే గర్భంలోంచి వచ్చిన మీరు ఫర్ ఎవర్ మీ లైఫ్ టైంలో మీ పిల్లలు వాళ్ళ గుమ్మం ఎక్కలేరు, వాళ్ళ పిల్లలు మీ గుమ్మం ఎక్కలేరు. ఇక ప్రాబ్లం ఏంటి? మీ ఇద్దరి విషయం ఇంట్లోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మీ ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోలేరు మీరు.